ప్రభువైన యేసుక్రీస్తు నామములో ఈ ఉదయకాలం ప్రభు సన్నిధిలో చేరి వచ్చిన దేవుని ప్రియులందరికీ వందనాలు. ఈ కూడికను నడిపిస్తున్న ప్రియులు హనోక్ అన్నకు, సేవకులందరికీ కూడా వందనాలు తెలియజేస్తున్నాను. కీర్తనల గ్రంథం 38వ కీర్తనలో మనం చదువుకున్న ఈ వర్తమానంలో యెహోవా కోపాద్రేకము చేత నన్ను గద్దెంపకము, నీ ఉగ్రత చేత నన్ను శిక్షింపకము అని చెప్తున్నాడు అన్నమాట. ఈ కోపాన్ని ఈ అధ్యాయంలో 3వ వచనం నుండి ఆరోగ్యము నా శరీరమును విడిచిపోయిను, నా పాపమును బట్టి నా ఎముకలలో స్వస్థత లేదు, నా దోషములు నా తల మీదుగా పొర్లిపోయినవి అనే విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాడు. నా దోషం నేను ఒప్పుకొనుచున్నాను అన్నాడు 18లో. నా పాపమును గూర్చి విచారపడుచున్నాను. ఆఖరి మాట చూడండి. రక్షణకర్తవైన నా ప్రభువా, నా సహాయమునకు త్వరగా రమ్ము అని చెప్పాడు. గత రాత్రి మనం విన్నట్లుగా రోమాపత్రిక 5వ అధ్యాయం 9వ వచనంలో మనం ఇప్పుడు ఆయన కోపం క్రింద లేము అనే విషయాన్ని మనం గమనించాలి. దావీదు ఆయన కోపం క్రింద, ఆయన ఉగ్రత క్రింద ఉన్నట్లుగా రాస్తున్నప్పటికీ యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచిన వారు, యేసుక్రీస్తు రక్తం వల్ల నీతిమంతులుగా తీర్చబడిన వారు, యేసుక్రీస్తు ద్వారా దేవునితో సమాధానపరచబడిన వారు ఇప్పుడు ఆయన యొక్క ఉగ్రత క్రింద లేరు. రోమాపత్రిక 5వ అధ్యాయం 9లో చెప్తూ మనం ఆయన రక్తం వలన నీతిమంతులుగా తీర్చబడి మరింత నిశ్చయముగా ఆయన ద్వారా ఉగ్రత నుండి రక్షించబడుదుము అని అక్కడ వ్రాయబడి. అదే మాట తర్వాత వచనంలో కూడా ఉంది. ఆయన మరణము ద్వారా ఆయనతో సమాధానపరచబడిన ఎడల సమాధానపరచబడిన వారమై ఆయన జీవించుట చేత మరణిత్యముగా రక్షించబడుదుము అనే మాట. త్వరగా అందరు వీడియోస్ ఆన్ చేయండి, ఇంకా ఎవరైతే ఆన్ చేయలేదు. కాబట్టి ఇక్కడ కోపము, రోగము, అది 38వ కీర్తనలో రాస్తున్నాడు. కోపము, రోగము. కానీ మనము సమాధానము మరియు స్వస్థత అనే మాటను మనం ధ్యానం చేస్తున్నాం. కోపము, రోగము కాదు, సమాధానము, స్వస్థత. ఇక్కడ సమాధానం అనేది యేసుక్రీస్తు ద్వారా కలిగింది. కాబట్టి ఇక్కడ స్వస్థత అనేది రోగం కలిగిన అనుభవం కంటే గొప్పది. ఎందుకంటే కోపం అనేది ఆదాము ద్వారా కలిగింది. రత్నజన్న, మీ మైక్ ఆఫ్ చేయండి, వీడియోస్ ఆన్ చేసుకోండి, మైక్ ఆఫ్ చేయండి. ఒకని అపరాధం వల్ల మనం అందరం కూడా దేవుని కోపం క్రిందకు వచ్చాం. కాబట్టి ఇక్కడ రోగం అనేది ఒకని అపరాధం వల్ల వచ్చింది. మరి అలాగైతే మరి ఎక్కువగా దేవుని కృప అన్నాడు. రోమాపత్రిక 5లో యేసుక్రీస్తు గురించి మనం ధ్యానించేటప్పుడు ఒక పదాన్ని మనం యాడ్ చేయాలి. 5వ అధ్యాయం 15లో మరి ఎక్కువగా అనే పదం యాడ్ చేయాలి. మరి ఎక్కువగా. రోగానికి స్వస్థత టాబ్లెట్ వేసుకుంటే ఎలా జరుగుతుంది? మరి తక్కువగానే జరుగుతుంది. ఎందుకంటే ఏ రోగానికి మీరు టాబ్లెట్ వేసినా అది పూర్తిగా స్వస్థత పడదు చాలాసార్లు. ఒకవేళ స్వస్థపడినా దాని యొక్క సిమ్టమ్స్ లేకపోతే దాని యొక్క సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి. కానీ యేసుక్రీస్తు ద్వారా కలిగే స్వస్థత అది ఎలా ఉంటుంది అంటే, అది మరి ఎక్కువగా అనే మాట మనం అండర్లైన్ చేయాలి. మరి ఎక్కువగా స్వస్థత. కారణం ఏంటంటే ఈయన ద్వారా కలిగిన సమాధానం మరి ఎక్కువగా కలిగింది. అది ఒక్క అపరాధం వల్ల జరిగితే
ఇది అనేకమైన అపరాధ మూలముగా వచ్చింది అనే మాట 16లో చూస్తుంది. కాబట్టి ఇప్పుడు మనం స్వస్థత అనే పదం కంటే రక్షణ అనే పదం వాడటం మంచిది అని రాత్రి మనం నేర్చుకున్నాం. రోమాపత్రిక 5వ అధ్యాయం 9వ వచనం. కాబట్టి ఆయన రక్తం వలన ఇప్పుడు నీతిమంతులముగా తీర్చబడి మరింత నిశ్చయముగా ఆయన ద్వారా ఉగ్రత నుండి రక్షించబడదుము. ఇక్కడ ఉగ్రత నుండి రక్షణ, మన పోర్షన్లో ఉగ్రత నుండి రక్షణ అంటే ఏంటి? స్వస్థత. ఉగ్రత నుండి రక్షణ అంటే స్వస్థత. కాబట్టి ఇక్కడ స్వస్థత అనే దానికంటే రక్షణ అని మనం వాడాలి. కారణం ఏంటంటే యేసుక్రీస్తు ద్వారా కలిగిన సమాధానం ఈరోజు మనకు తెచ్చిన ఏ అనుభవం అయినా అది రక్షణే. యేసుక్రీస్తు ద్వారా మనకు కలిగిన సమాధానాన్ని బట్టి మనకు కలుగుతున్న ఏ అనుభవం అయినా రక్షణే. స్వస్థత, రక్షణ, ప్రయాణంలో క్షేమం, స్వస్థత, రక్షణ. అలాగే మనం పరిచర్యలో విజయం, రక్షణ. అలాగే ప్రతి విధమైన పరిస్థితి రక్షణే. కారణం యేసుక్రీస్తు ద్వారా కలిగిన సమాధానం. కాబట్టి పాత దానిలో ప్రాబ్లమ్ని కరెక్ట్గా చెప్పాలి, కొత్త దానిలో సొల్యూషన్ని రక్షణ అనే చెప్పాలి. మీకు అర్థమైంది పాయింట్? పాత దానిలో ప్రాబ్లమ్ని ఏమని చెప్పాలా? ఆ ప్రాబ్లమే చెప్పాలి. రోగాన్ని ఏమని చెప్పాలా? రోగమనే చెప్పాలి. లేకపోతే వేదన ఏమని చెప్పాలా? వేదననే చెప్పాలి. అక్రమాన్ని ఏమని చెప్పాలా? అక్రమానే చెప్పాలి. కానీ క్రొత్త దానిలో ప్రతి దానిని రక్షణ అనే చెప్పాలి. ఎందుకంటే ఇప్పుడు మనము ఆదాము ద్వారా రోగం వచ్చింది, కానీ యేసుక్రీస్తు ద్వారా మనకు రక్షణ వచ్చింది. ఇక్కడ రక్షణ అంటే పాప క్షమాపణ కాదు. రక్షణ అంటే ఏంటంటే రోగం రావటానికి మూలం ఉగ్రత అయితే ఆ ఉగ్రత లేదు, ఇప్పుడు మనం దేవునితో సమాధాన పరచబడ్డాం. కాబట్టి ఇప్పుడు రోగానికి బదులు మనకు కలిగేది ఏంటంటే స్వస్థత. ఆ స్వస్థత పేరు రక్షణ. రక్షణ అంటే ఎవరి పేరు? యేసు రక్షణ ప్రభు. అంటే ఎవరి పేరు అని చెప్పుకున్న రాత్రి? యేసు ప్రభు అండి. యేసు ప్రభువే. అంటే ఆదాము వల్ల రోగం వస్తే ఇప్పుడు సమాధాన పరచబడినందుకు మనకేమొస్తుంది? యేసు ప్రభు వస్తాడు. యేసు ప్రభు కలుగుతాడు మనకి. ఏ మెడికల్ షాప్కైనా వెళ్ళి నాకు ట్యాబ్లెట్ కావాలి, ఆ ట్యాబ్లెట్ యేసు ప్రభులాగా ఉండాలని మనం అడగలేం. ఈ ప్రపంచంలో ఎటువంటి స్వస్థతకు కూడా యేసు ప్రభు అనే పేరు పెట్టలేదు. కానీ యేసుక్రీస్తులో నుండి వచ్చే అనుభవం మాత్రమే అది యేసు ప్రభులా ఉంటుంది. కాబట్టి మీరు ఈ విషయాన్ని అర్థం చేసుకుంటే సమాధానపరచబడినందుకు మనం ఎంత ధన్యులమో మనకు అర్థమైంది. రోమాపత్రిక 5వ అధ్యాయంలో 10వ వచనంలో ఏమన్నాడంటే మరి నిశ్చయముగా రక్షించబడదు అన్నాడు. మరి నిశ్చయముగా రక్షించబడదు అంటే మరి నిశ్చయంగా అని ఎందుకన్నాడు? సమాధానపరచబడ్డాం కాబట్టి. అందుకని మనం ఏ సమస్య అయినా కూడా ప్రభు వల్ల ఎందుకు తీసుకుంటామంటే, తీసుకోమని చెప్తామంటే, ఏ సమస్య అయినా ఇప్పుడు మనము దేవునితో సమాధానపరచబడ్డామని జ్ఞాపకం చేసుకుంటున్నాం ప్రభు వాళ్ళు తీసుకోవటం ద్వారా. ఎందుకంటే ఆయన వచ్చే వరకు ప్రభు బలలో మనం ఏం ప్రచురిస్తామంటే ఆయన మరణాన్ని ప్రచురిస్తాం. ఆయన మరణం ద్వారా మనం ఆయనతో సమాధానపరచబడ్డాం. కాబట్టి కుటుంబంలో నెమ్మది లేనప్పుడు మనము కుటుంబంగా కూడి ప్రభు బలం తీసుకోవాలి. దేహంలో నెమ్మది లేనప్పుడు వ్యక్తిగతంగా ప్రభు బలం తీసుకోవాలి. ప్రభు బలం తీసుకొనుట అనేది ఆయన మరణాన్ని ప్రచురించడం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రికలో 11వ అధ్యాయంలో చెప్పినట్లుగా మనము ఆయన మరణాన్ని ప్రచురిస్తున్నాం. 27వ వచనంలో ఎప్పుడైతే మనం యోగ్యంగా తింటున్నామో 26లో ఆయన మరణాన్ని మనం ప్రచురిస్తున్నాం. ఆయన మరణాన్ని ప్రచురించిన ప్రతిసారి మనము దేవునితో ఉన్న సమాధానాన్ని మనము ప్రచురిస్తున్నాం. తద్వారా సొల్యూషన్ ఏంటి? రక్షణ.
అంటే స్వస్థత పేరు రక్షణ అని పెట్టాడంటే ఆ స్వస్థత ఎంత బాగుంటుంది. స్వస్థత పేరు యేసుక్రీస్తు అని పెట్టాడంటే అది ఎంత బాగుంటుంది కదండి. ఇప్పుడు మనం షాప్కి వెళ్ళి నెంబర్ 1 వస్తువులు ఇవ్వండి అని అడిగి తెచ్చుకున్నాం. ఇంటికి వచ్చాక అవి నెంబర్ 1 క్వాలిటీ కనబడకపోతే వెళ్ళి షాప్ వాడితో తగదాడతాం, వివాదాన్ని ఆడతాం. మరి ఇప్పుడు బైబిల్ చెప్తుంది ఏంటంటే యేసుక్రీస్తు ద్వారా దేవునితో సమాధాన పరచబడినందున ఇప్పుడు మనకు కలిగే స్వస్థత పేరు రక్షణ అంటుంది. రక్షణ అంటే ఎవరి పేరు? రక్షణ అంటే అసలు యేసు ప్రభు నామం అంటే ఏ నామం? ఫిలిప్పి పత్రికలు ఏం చెప్పాడు? అన్ని నామముల కంటే పైనామం అన్నాడు. 1:2:11 అన్ని నామముల కంటే పైనామం. అపోస్తలు 4:11 కూడా అది. అన్ని నామముల కంటే పైనామం, గొప్ప నామం యేసునామం. ఇప్పుడు 4:12లో చెప్పినట్లు అపోస్తల కార్యాల్లో సాక్షాత్తు యేసుక్రీస్తు ద్వారా మనకు కలిగే స్వస్థతకు యేసు ప్రభు నామం పెట్టాడంటే మరి అది ఎంత ఉన్నతంగా ఉంటుంది అనేది మనం గమనించాలి. కాబట్టి ఇదంతా ఎందుకు కలిగింది? జాకబ్ రాజు గారు, యేసుక్రీస్తు మరణం ద్వారా మనం దేవునితో సమాధానపరచబడ్డాం కాబట్టి. అందుకనే ఆయన కోపం క్రింద లేము కాబట్టి ఇప్పుడు మన ప్రతి సొల్యూషను రక్షణే. మీరు ఎవరైనా ఇబ్బందిలో ఉన్నారా? ఇప్పుడు మీకు సమాధానం ఏంటి? రక్షణే, యేసు ప్రభువే. యేసు ప్రభు కలుగుతాడు అనే మనము ప్రార్థన చేయాలి. యేసుక్రీస్తు నామాన్ని మనం అడుగుతున్నప్పుడు మనం ఎదురు చూడాల్సిన రిజల్ట్స్ అన్ని యేసు ప్రభువే. సో అది మనం గమనించాలి. సో మళ్ళీ మళ్ళీ జ్ఞాపకం చేస్తున్నాను, మీరు సొల్యూషన్ ఏ విధంగా ఎక్స్పెక్ట్ చేస్తున్నారు? సొల్యూషన్ యేసుక్రీస్తు అని ఎక్స్పెక్ట్ చేయండి. దేని విషయంలోనైనా కూడా. రాత్రి మీకు నిద్ర పట్టలేదా? ఎందుకు? సో అది ప్రార్థన చేయండి, దానికి సొల్యూషన్ యేసుప్రభువే. యేసుప్రభు కలుగుతాడు అనే నిరీక్షణ మనం కలిగి ఉండాలన్నమాట. సో యేసుబాబు ఒక్కడికే కాదు, అందరికీ యేసుబాబే కలుగుతాడు. నీకు అర్థమైందా? యేసుబాబు ఒక్కడికే కాదు, అందరికీ యేసుబాబు కలుగుతాడు. మన యేసుబాబు మనకు కలగాలి. మన ప్రార్థన అదే. స్వస్థత ఏ రూపంలో వస్తుంది? యేసు అను రక్షణ, ఆ నామం ఎంత ఉన్నతమైందో అంత ఉన్నతమైన స్వస్థత కలుగుతుంది. సమాధానం ఎంత ఉన్నతంగా ఉంటుంది? సమాధానం ఎంత ఉన్నతంగా ఉంటుంది అంటే యేసు అను నామం ఎంత ఉన్నతమైందో అంత ఉన్నతంగా ఉంటుంది. సో ఈ ఉదయకాలం అది మనం నిజంగా ఎక్స్పెక్ట్ చేస్తున్నామా? మనం ప్రార్థన చేస్తున్నాం, చాలా మంది ప్రార్థన చేస్తున్నారు. నిన్న అహరోన్ గారు కూడా చాలా మంచి ప్రార్థన చేశారు, దేవుని స్తోత్రం. అయితే హౌ యు ఆర్ ఎక్స్పెక్టింగ్ ద రిజల్ట్స్, హౌ యు ఆర్ ఎక్స్పెక్టింగ్ ద ఆన్సర్స్, యూ హ్యావ్ టు ఎక్స్పెక్ట్ ద ఆన్సర్ అకార్డింగ్ టు హిస్ డెత్. ఆయన మరణాన్ని బట్టి ఆయన సమాధానాన్ని ఎక్స్పెక్ట్ చేయాలి. ఆయన మరణం ద్వారా మనం దేవునితో సమాధాన పరచబడ్డాం కాబట్టి ఇప్పుడు మన సమాధానాలన్నీ రక్షణ అనే సమాధానం. యేసు ప్రభు కలుగుతాడు. ఇప్పుడు దీన్ని బట్టి సమస్యలు ఉంటే మంచిదా, ఉండకపోతే మంచిదా? ఇబ్బందులు కలిగితే మంచిదా, కలగకపోతే మంచిదా? అవి అట్లానే ఉంటాయి. కానీ అవి ఉంటే మంచిది. ఎందుకంటే మన ప్రార్థనలకు సమాధానం యేసు ప్రభుగా దొరుకుతాడు. అప్పుడు మనం యేసు ప్రభుని ఎక్కువగా చూడొచ్చు. యేసు ప్రభుని మనం ఎలాగే ఎక్కువగా చూస్తాం, ఎందుకంటే మనకు బైబిల్ క్లాసులు ఎక్కువ, తలకాయ నొప్పులు కూడా ఎక్కువే ఉండాలి. ఎందుకంటే అప్పుడు మిగిలిన టైంలో కూడా యేసు ప్రభు కనిపిస్తూ ఉంటాడు. కాబట్టి రక్షణ కలగాలి, జీవం కలగాలి అని అంటే మనము సమస్యలను ప్రభు సన్నిధి తెచ్చి ప్రార్థన చేయాలి. ఎందుకు? ఇప్పుడు మనం సమాధాన పరచబడ్డాం కనుక ఇప్పుడు మనకు కలిగేది రక్షణ. అసలు మన ప్రార్థనలన్నిటి సమాధానం
శోధింప సఖ్యము కాని ఐశ్వర్యం అన్నాడు ఎఫెసీ పత్రిక 3:11. దాని ఫుట్ నోట్లు ఏమన్నాడంటే అడుగు జాడలు పట్టజాలని లేదా సఖ్యము గాని అనే మాట. అడుగు జాడలు పట్ట సఖ్యం గాని అంటే మనం ఊహించలేని ఆన్సర్స్ వస్తాయి. ఆ ఊహించలేని ఆన్సర్సే యేసుప్రభు. ఇంతకుముందు ఎన్నడూ కనపడని యేసుప్రభుని చూద్దామా? ఇంతకుముందు తను తాను బయలుపరుచుకొనని క్రీస్తును చూద్దామా? ఎస్. చూడాలంటే ప్రార్థన చేయండి. యేసుక్రీస్తు నామమును అడుగుతున్నాము తండ్రి అనే ప్రార్థనకు సమాధానం స్వస్థత కాదు. యేసుక్రీస్తు నామమును అడుగుతున్నాము తండ్రి అనే ప్రార్థనకు తాత్కాలిక ఉపశమనం కాదు. యేసు ప్రభు నామమును అడుగుతున్నాము తండ్రి అనే ప్రార్థనకు సమాధానం యేసు ప్రభువే. యేసే మన యొక్క సమాధానం. యేసు అనగా రక్షణ, రక్షణ అనగా స్వాస్థ్యము, స్వాస్థ్యం అనగా మన ప్రార్థనలకు సమాధానము. ఎందుకు మన ప్రార్థనలకు సమాధానం స్వాస్థ్యం అంటే మనం అడుగుతుంది తండ్రిని కాబట్టి. తండ్రి మనకి ఏమిస్తాడు? తండ్రి మనకి ఏది ఇచ్చినా అది స్వాస్థ్యమే. ఆ స్వాస్థ్యం పేరు రక్షణే. రక్షణ పేరు యేసుప్రభువే. యేసుప్రభు అంటే అన్ని నామాల కంటే పైన కాబట్టి ది బెస్ట్ ప్రభు మనకిస్తాడు. హెబ్రీ పత్రికలో ఏమని ఉందంటే ఈయనను గూర్చి మీకు చెప్పాల్సిన సంగతులు చాలా ఉన్నాయన్నాడు. 5వ అధ్యాయం 11. ఆయన గురించి చాలా సంగతులు తెలియాలంటే మరి ఎలా వస్తుంది? ఇప్పుడు బైబిల్ని ఇప్పుడు నేను ఎలా చదివితే నాకు రెవల్యూషన్స్ వస్తాయి? సో నాకంటూ కొన్ని ఇబ్బందులు ఉన్నాయి. వాటి కొరకు నేను ప్రార్థన చేశాను. వాటికి సమాధానం ఇచ్చే క్రమంలో భాగంగా నాకు రెవల్యూషన్ వస్తుంది. మరి లాజరు చనిపోయాడు. రోగి అయి ఉన్నాడని చెప్పినప్పుడు ప్రభు రాలేదు. చనిపోయి 4 దినాలకు ప్రభు వచ్చాడు. ఏ రూపంలో వచ్చాడు? అంతకుముందు వస్తే ఏ రూపంలో వస్తాడు? నిర్గమకాండం 15లో చెప్పిన రూపంలో నేను నిన్ను స్వస్థపరుస్తాను, స్వస్థపరిచే యెహోవా నేనే అనే రూపంలో వస్తాడు. కానీ ఆయన గురించి చెప్పాల్సిన సంగతి ఇంకోటి ఉంది. ఆ సంగతి ఏంటంటే పునరుద్ధానం జీవము నేనే. అది చెప్పాలంటే సత్యాగా రావాలి. పునరుద్ధానం జీవం నేనే అనే కోణంలో యేసుప్రభు కనపడాలంటే లాజరు రోగి ఉన్నప్పుడు వస్తే ఆ టాబ్లెట్ పనిచేయదు. నిన్ను స్వస్థపరిచే యెహోవా అనే టాబ్లెట్ పనిచేసింది. కానీ బేతనీయులో ఉన్న ఆ ముగ్గురిని ఆయన ప్రేమిస్తున్నాడు. ప్రభు ఎవరిని ఎక్కువ ప్రేమిస్తాడో వారికి ఆయన తను ప్రత్యేకంగా కనుపరుచుకుంటాడు. ప్రత్యేకమైన ప్రత్యక్షత ద్వారా మన ప్రత్యేకత ఏంటో ప్రభు బయలుపరుచుకుంటాడు. ఎందుకంటే మరి మనం కూడా అడగాలి ప్రభుని, ప్రభువా మమ్మల్ని ప్రత్యేకపరచు, మేము అందరిలో సమానం కాదు అని మనం అడగాలి. ఎందుకంటే ప్రత్యేకపరచాలి ఆయన మనల్ని. ఇక్కడ కుక్కను తన నాలుక ఎందుకు ఆడిస్తుంది? ఐగుప్తులో నుండి ఇశ్రాయేలీలు ప్రత్యేకంగా లేరు కాబట్టి కుక్క తన నాలుక నాడిస్తుంది. కానీ నిర్గమకాండంలో ఆయన ప్రత్యేకపరిచాడు వారిని. ఎలా ప్రత్యేకపరిచాడంటే 11వ అధ్యాయంలో మీరు చదివితే అక్కడ రాయబడింది. ఆయన ప్రత్యేకపరిచాడు, కుక్క తన నాలుకను ఆడించదన్నాడు. అంటే ఆ ప్రత్యేకత ఎలాగంటే వాళ్ళు సముద్రం మీద వెళ్తున్నప్పుడు వాళ్ళు బతికారు, సముద్రం మీద నడుస్తున్నప్పుడు ఐగుప్తులు చచ్చిపోయారు. అప్పుడు ఆ డిఫరెన్స్ ఆయన క్రియేట్ చేశాడు. సో ఈ రోజు కూడా మన వాక్య ధ్యానాల్లో ఆయన మనకిచ్చే ప్రత్యక్షతను బట్టి మన ప్రత్యేకత ఏంటి ఆయన చెప్పాలి. చెప్పాలి కాబట్టి మనం అడగాలి, ప్రభువా ఇప్పుడు నువ్వు మమ్మల్ని ప్రత్యేకపరచు. చాలాసార్లు నేను యోహాను సువార్త 1వ అధ్యాయం చదువుతున్నాను. కానీ నేను ప్రత్యేకమైన వాడను అని బయలుపరచడానికి ఈ పోర్షన్ లో నుంచి నువ్వు ఎప్పుడు చూపించని ఒక ఉన్నతమైన రెవల్యూషన్ చూపించమని అడగాలి. ఆ విధంగా నన్ను ప్రత్యేకపరచు. ఇప్పుడు ఇంత క్రిస్టియన్ జనరేషన్ ఉంది. ఇప్పుడున్న తరం ఉంది. ఈ తరంలో వాట్ ఈజ్ అవర్ స్పెషాలిటీ? ఇప్పుడు నోవహు దినాల్లో నోవహుకు ప్రత్యేకత ఇచ్చాడు ఆయన. నీవే ఈ తరము వారిలో అన్నాడు. మరి ఈ తరములో నా ప్రత్యేకత ఏంటి? అందరిలో సమానం అంటే కుదరదుగా. నాకు ప్రత్యేకత కావాలి. ఆ ప్రత్యేకత ఏంటంటే ఆయన ఈ తరంలో ఎవరితో మాట్లాడని తలంపులు నీతో మాట్లాడతాడు. అది మనం అడగాలి. ఎందుకంటే మనకి ఏ విధంగా ప్రత్యేకంగా ఉండవు. రేపొద్దున ఇప్పుడు మన బహుమానం అందరిలో ఒకలాగా ఉండకూడదు. మన అందరిలో ప్రత్యేకంగా భిన్నంగా ఉన్నతంగా ఉంటే మనం సిగ్గుపడకుండా ధైర్యంగా ఇంకా మరింత ధైర్యంగా ఉంటాం. మరి ఆ ప్రత్యేకతను ఇచ్చేది ఏదంటే ప్రత్యక్షతే.
ఆ యేసు ప్రభువులో ఇంకా చాలా అనుభవాలు ఉన్నాయి. అవన్నీ మనకు తెలియదు. తెలియాలంటే మనకంటూ కొన్ని సమస్యలు వస్తాయి. మనుషుల ద్వారా ఎలాగో కొన్ని సమస్యలు వస్తాయి. కానీ వాటన్నిటిని మనం ప్రార్థనలో పెట్టాలి. అప్పుడు యేసు ప్రభు ఒక కోణంలో అగుపడతాడు. సమస్య రాగానే మీరు ఏం చెప్తారు? ఇప్పటి నుంచి మీ ఇంట్లో భార్యకి ఏం చెప్తారు? యేసు ప్రభుని ఇప్పుడు నేను కొత్తగా చూడబోతున్నాను ఇక్కడ నుంచి అని చెప్పాలి. అనారోగ్యం రాగానే ఏం చెప్పాలి? ఇక నుండి నేను యేసు ప్రభుని కొత్తగా చూడబోతున్నాను అని చెప్పాలి. ఎందుకంటే అవి రాగానే మనం యేసు ప్రభు నామంలో మొర్ర పెడతాం. దానికి సమాధానం యేసు ప్రభువే. సో అందుచేత ఈయనను గురించి మనం తెలుసుకోవాల్సిన సంగతులు చాలా ఉన్నాయి. పాత నిబంధనలో ప్రార్థనలు యేసు ప్రభు నామంలో చేయలే. పాత నిబంధనలో ప్రార్థనలు తండ్రికి చేయలే. అందుకని పాత నిబంధనలో సొల్యూషన్స్ యేసు ప్రభు కాదు. దాన్ని నేను అర్థం అవటానికి మీకు ఇలా చెప్పాలనుకుంటున్నాను. మార్క్స్ వార్తలో సురోఫెనికియా వంశస్థురాలు వచ్చిందనమాట. 7వ అధ్యాయంలో మనం చూస్తాం. ఆ స్త్రీ వచ్చి ఏమడుగుతుందంటే రొట్టె కావాలని అడుగుతుంది. రొట్టె అంటే ఏంటి? ఆన్సర్స్ టు ప్రేయర్ అన్నమాట. ప్రార్థనకు సమాధానం. స్వస్థత కావచ్చు, దయ్యం వదిలిపోవటం కావచ్చు, రొట్టె కావాలని అడుగుతుంది. అప్పుడు ప్రభు ఏం చెప్పారంటే పిల్లల రొట్టె తీసుకొని కుక్క పిల్లలకు వేటి యుక్తం కాదని చెప్పాడు. వల్లూరు శంకర్ ఉన్నాడన్నా కట్ అయిందా? ఇప్పుడే లెఫ్ట్ అయ్యాడండి. ఆ ఇప్పుడే లెఫ్ట్ అయ్యాడండి. ఇప్పుడే జస్ట్ అండి. శంకర్దే అదే సిగ్నల్ ప్రాబ్లం అనుకుంటా. సిగ్నల్ ప్రాబ్లం. రైట్, ఓకే. ఇక్కడ పిల్లల రొట్టె తీసి కుక్క పిల్లలకు వేటి యుక్తం కాదు అన్నాడు. అంటే ఇప్పుడు రొట్టె అంటే ఏంటి? యేసు ప్రభు. మన సమాధానాన్ని వారు ఎక్స్పెక్ట్ చేశారు, కానీ మీకు ఇవ్వటం కుదరదని చెప్పాడు ఆయన. మీకు అర్థమైందా? ఈరోజు మనం ఎక్స్పెక్ట్ చేస్తున్న మనకి ఇచ్చింది అంతకుముందు ఉన్న వాళ్ళకి ఇవ్వలేదు. రొట్టెలు ఎవరివి చెప్పండి? రొట్టెలు ఎవరివి? మనవని పిల్లలవి. రొట్టెలు మనవి, పిల్లలవి. వాళ్ళు ప్రార్థనలో రొట్టెను ఎక్స్పెక్ట్ చేశారు. సో ప్రభు అప్పుడు వాళ్ళకి ఏం చెప్పాడు? మీకు అనారోగ్యంగా ఉందా? మిమ్మల్ని స్వస్థపరుస్తాను. కానీ యేసు అనే స్వస్థత మీకు ఇవ్వలేదు, రొట్టె ఇవ్వలేదు. మీరు కుటుంబ సమస్యల్లో ఉన్నారా? నేను కొంచెం క్లియర్ చేస్తాను. కానీ యేసు అనే అంత రక్షణ అనే అంత సమాధానం మీకు కలిగించలేను మీ కుటుంబ జీవితంలో. అది పిల్లల రొట్టె. ఇంకేం చెప్పుంటాడు? మీరు ప్రయాణాల్లో సేఫ్టీ కోరుతున్నారా? నేను మిమ్మల్ని కాపాడుతాను, కానీ యేసు అనే రక్షణ అనే అంత ప్రొటెక్షన్ నేను మీకు ఇవ్వలేను. అది పిల్లల రొట్టె అని చెప్పాడు. అందుకని మనకేం చెప్పాడంటే 28వ వచనంలో ఆమె చెప్తుంది ఏమనంటే పిల్లలు పడవేయి రొట్టె ముక్కలు అంటుంది. అంటే మనకేం చెప్తున్నాడు ప్రభు అంటే రొట్టె ముక్కలు పడేసుకోకండి రా బాబు అని చెప్తున్నాడు. అంటే పాత నిబంధనలో ఉన్న ఆన్సర్స్ ఎక్స్పెక్ట్ చేయకండి. పాత నిబంధనలో ఉన్న ఆన్సర్స్ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. ప్రభువా నువ్వు నన్ను బాగు చెయ్యి, నువ్వు నన్ను బాగు చేస్తే కనీసం ఎలాగన్నా చెయ్యి, కనీసం అలాగన్నా చెయ్యి అని మీరు చెప్తారు. కనీసం అలాగ కాదు, కనీసం ఇలా కాదు. ప్రార్థనకు సమాధానం యేసు ప్రభువే. అంటే మీ స్వస్థత యేసు ప్రభు అంత ఉన్నతంగా ఉంటది, ఆయన ఎక్స్పెక్ట్ చేయాలి. దాన్ని రొట్టె ముక్కలు పడేసుకోకపోవటం అని చెప్పాడు. దీనిని ప్రకటన గ్రంథంలో ఏమని రాశాడంటే నూనెను ద్రాక్ష రసమును పాడు చేయవద్దని రాశాడు. 6వ అధ్యాయం 5వ వచనంలో రాశాడు. ఏమని రాశాడు? 6వ వచనం చూడండి. ఆ 4 జీవుల మధ్య ఒక స్వరం నూనెను ద్రాక్ష రసాన్ని పాడు చేయదు కదా. ఇది ఎన్నో జీవి పిలిచింది ఈ విషయం చెప్పడానికి? తెరిచి చూస్తే చెప్తారు కనీసం ఆన్సర్. మీరు బైబిల్ తెరవలేదా? మూడవ జీవి. మూడవ జీవి అంటే యేసు వార్త. మూడవ జీవి యేసు వార్త.
మూడో జీవి మనుషుని ముఖం అంటే ముఖం గల జీవి అండి. మూడో సువార్త తెలీదా మీకు? లుకాసు వార్త అండి. లోకా సువార్త కదండి. లోకా సువార్తలోనే కదా నూనె ద్రాక్షారసం వాడాడు. మత్తయిలో లేదు కదా ఆ సందర్భం. ఒక వ్యక్తి యెరూషలేము నుండి యెరికోకి వెళ్ళి దొంగల చేతిలో పడింది యోహాను సువార్తలో ఉందా, మత్తయి సువార్తలో ఉందా, మార్కు లేదు, మూడో సువార్తలోనే ఉంది. ఆ మూడో లోకాసు సువార్తలో నూనె ద్రాక్షారసం దేనికి వాడాడు? గాయం కట్టడానికి వాడాడు. ఇక్కడ చెప్తున్నాడు నూనె ద్రాక్షారసాన్ని పాడు చేయదు. ఎక్కడి నుంచి వచ్చింది ఈ స్వరం? చూసి చెప్పండి. నా వైపు చూస్తే రాదా ఆన్సర్? అక్కడ చూసి చెప్పండి. ఇప్పుడు నేను చదివాను, మీరు కనీసం చెప్తలేదు, తీయలేదు. ఇప్పుడు తీస్తున్నారు మీరు ప్రకటన గ్రంథం కదా. జూమ్ మీటింగ్ లో బైబిల్ తెరవకుండా కూర్చుంటే నిద్ర వచ్చేద్ది. మూడో జీవి లోకాసు వార్త అని జాకోబయ్య గారు ఇప్పుడు పెట్టాడు. దొంగలు పడిన 6 నెలలు కుక్కలు మురిగినాయి అంట. ఉం? బాబు, స్వరం ఎక్కడి నుంచి వస్తుంది చెప్పండి చూసి. మధ్య నుంచి అండి. 4 జీవుల మధ్యలో ఎవరున్నారు? 4 జీవుల మధ్య యేసు ప్రభు. ఎస్. ప్రకటన గ్రంథం 5వ అధ్యాయం 6వ వచనం, 4 జీవుల మధ్య నుండి యేసుప్రభు ఉన్నాడు. అంటే యేసుప్రభు చెప్తున్నాడు రొట్టెలు పడేయకండిరా, నూనె ద్రాక్షరసం పాడు చేయకండిరా అని మనకు చెప్తున్నాడు. అంటే పాత నిబంధన ఆన్సర్స్ ఎక్స్పెక్ట్ చేయకండి. సో ఈ పాత నిబంధన ఆన్సర్ ఏంటో చూద్దాం ఇక్కడే. చదవండి, 5వ వచనం చదవండి. చదవరా ప్రశాంత్. ఏ 5వ వచనం తెలియదు అడిగి. ప్రకటన గ్రంథం 6వ అధ్యాయం 5వ వచనం చదువు. ఆయన 3వ ముద్రను విప్పినప్పుడు రమ్ము అని ఆ, 3వ జీవి చెప్పడం వింటిని. నేను చూడగా ఇదిగో ఒక నల్లని గుర్రం కనబడెను. దాని మీద ఒకడు త్రాసు చేత పట్టుకొని కూర్చుండి ఉండెను. త్రాస్ మరియు అంటే ఏంటి? హీఈస్ లిమిటింగ్. త్రాస్ అంటే లిమిటింగ్, త్రాస్ లేకపోవడం అంటే అన్లిమిటింగ్. గ్రేస్. లూకాసు వార్త అంటే కృపాసు వార్త. కృపాసు వార్తకు త్రాసు పట్టాడంటే వాడు యాంటీ క్రైస్ట్. ఎందుకంటే కృపకి ఏముండదు, పరిమితులు ఉండవు. కాబట్టి ఇప్పుడు మీరు ఆన్సర్స్ కి పరిమితులు పెట్టకండి. అది యాంటీ క్రైస్ట్ స్పిరిట్. కనీసం స్వస్థపరచిన ఆయన, నా కాలు మొత్తం బాగు చేయక్కర్లేదు, నువ్వు కొంచెం ఇలా నరం అలా సెట్ చేస్తే నేను ప్రార్థనకి వెళ్ళిపోతాను. అది గొప్ప ప్రేయర్ అనుకుంటారు చాలా మంది. నో, యు ఎక్స్పెక్ట్ ద రిజల్ట్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ జీసస్. యేసు ప్రభులాగా ఉంటది మనకు కలిగేదంతా. ఎందుకంటే మనం పెద్దగా ప్రార్థన చేస్తున్నాం అని కాదు, మన యేసుక్రీస్తు మరణం ద్వారా దేవునితో సమాధానపరచబడ్డాం కాబట్టి. మీరే చెప్పండి ఇప్పుడు, మీకు ఇటీవల దినాల్లో అసలు నెమ్మది లేదు, ప్రార్థన చేస్తున్నారు. ఇప్పుడు ఆన్సర్ ఎలా వస్తుంది? యేసు ప్రభులాగా వస్తుంది అని ఎక్స్పెక్ట్ చేయాలా. అలా ఎక్స్పెక్ట్ చేస్తే రొట్టె ముక్కలు పడేయట్లేదని అర్థం, నూనెను ద్రాక్షరసాన్ని పాడు చేయట్లేదని అర్థం, కృపకు మీరు త్రాసు పెట్టట్లేదని అర్థం. సాతాన్ ఏమంటాడు, మరీ అంత ఎక్స్పెక్టేషన్ ఎందుకంటే నీకు మరీ అంత నాతో పని ఏంటి వెనకపోమని చెప్పాలి. అని మరి ఆడి పని ఏంటి, ఇక్కడ ఆడేషాలు ఏంది? ఎందుకంటే మన యేసు ప్రభు ద్వారా దేవునితో సమాధానపరచబడ్డాం. మన భక్తిని బట్టి మనకు ప్రార్థనకు సమాధానాలు రావట్లే. అఫ్ కోర్స్ భక్తి లేకపోతే ఈ విషయం మనకు తెలియదు ఈ ఉదయకాలం. ఎందుకంటే భక్తి లేకపోతే మీరు ఈ పాటికి సోమరోడ్లో నిద్రపోదురు. ప్రభు మిమ్మల్ని కనికరించి ఉదయమే లేపు కూర్చోబెట్టాడు కాబట్టి ఈ విషయం తెలిసింది. కానీ మనకు సమాధానాలు వచ్చేవి మన భక్తిని బట్టి కాదు, యేసుక్రీస్తు మరణం ద్వారా మనం దేవునితో సమాధానపరచబడ్డాం కాబట్టి. ఈ మధ్యకాలంలో బైబిల్ సరిగ్గా చదవట్లేదు కాబట్టి నా ప్రార్థనకు సమాధానం అంత గొప్పగా ఉండకపోవచ్చు అని అనుకోకండి. అది కూడా స్వనీతే. మన ప్రార్థనకు సమాధానం ఎప్పుడైనా యేసుప్రభు. అది ఏ విషయంలో అయినా యేసుప్రభు. అందుకనే ప్రతి విషయం ప్రార్థన చేయండి. మీకు ఆ, ఇలా అనిపిస్తుందా? డూ ప్రే. మీకు ఇలా అనిపిస్తుందా? ప్రార్థన చేయండి. మీకు ఆ విషయంలో సమస్య యేసు ప్రభు రూపంలో వస్తుంది. అంటే సారీ, సమాధానం ఏదొచ్చినా యేసు ప్రభులా ఉంటది. ఆ సమాధానం యేసు ప్రభులాగా ఉంటే అది ఎంత మనోహరంగా ఉంటది. ఎందుకంటే ఈ పదాన్ని నేను ఫిలిప్పి పత్రిక 4వ అధ్యాయంలో పౌలు గారు వాడినట్లుగా చెప్తున్నాను. 18లో ఆయన ఏమన్నాడంటే, అవి మనోహరమైన సువాసన, ప్రీతికరమైన యాగం. కొన్నిసార్లు చూడండి, ఆస్ట్రాయిడ్స్ పడతా ఉంటాయి కదా, ఏం చేస్తారు సైంటిస్టులు? వాటిని ల్యాబ్కి తీసుకెళ్లి చెక్ చేస్తారు, ఇది ఎక్కడి నుంచి పడింది,
అక్కడ వాతావరణం ఎలా ఉంటుంది, అక్కడ ప్రెషర్ ఎలా ఉంటుంది, ఇవన్నీ చెక్ చేసుకుంటూ ఉంటారు. ఈరోజు మనం యేసు ప్రభు అనే సమాధానం కలుగుతున్నప్పుడు అవన్నీ పరసంబంధమైన అనుభవాలు. ఎందుకంటే ఇప్పుడు యేసుక్రీస్తు అనే సమాధానం ఎక్కడి నుంచి వస్తుంది? యాకోబు పత్రికలో జ్యోతిర్మయుడగు తండ్రి వద్ద నుండి వస్తుంది, పరసంబంధమై వస్తుంది అని చెప్పాడు కదా. ఆయన యందు ఏ చంచలత్వమైన గమనాగమనం వల్ల కలుగు ఛాయన లేదని 17. అంటే అది యేసుప్రభు అంటే చాలా మనోహరంగా ఉంటది. కాబట్టి ఇప్పుడు మీరు తలకాయ నొప్పులు ఉంటే మీరు రేపు పొద్దుట మనోహరమైన అనుభవంలోకి వెళ్ళిపోబోతున్నారని అర్థం. ఈ మధ్యలో కొంచెం వేదనగా ఉంటే మీరు మనోహరమైన అనుభవాల్లోకి వెళ్ళబోతున్నారని అర్థం. ఎందుకంటే మన ప్రతి సమస్యకు ఆన్సర్ ఏంటి? యేసుప్రభే. ఆయన ఎక్కడి నుంచి వస్తాడు? పరలోకము నుండి, పరసంబంధమైన శ్రేష్టమైన ప్రతివి అయిన సంపూర్ణమైన ప్రతిభ. అసలు ఈ ఉదయం మీరు ఇలా చెప్తే నేను ఎక్స్పెక్ట్ చేయొచ్చా? చెయ్యి చెయ్యి అంతే. ఊహించిన దానికంటే అడిగిన దానికంటే అత్యధికంగా చేస్తాను. నువ్వు ఊహించకపోతే ఏం చేయగలడు? ఊహించడానికి వీ హ్యావ్ ద రిఫరెన్స్. మనకు రిఫరెన్స్ ఉంది. అందుకే చూడండి, మనము గత సంవత్సరం కంటే ఈ సంవత్సరం చాలా అద్భుతమైన అనుభవాల్లోకి వచ్చాం. కారణం ఏమంటది? గత సంవత్సరం యేసు ప్రభు నామంలో మనం అడిగిన వాటన్నిటికీ ఇప్పుడు యేసు ప్రభు మనకు దొరికాడు. సో మనం ఇంకా రేపు పొద్దుట ఇంకా యేసు ప్రభుని మరింత ఉన్నతంగా చూడాలి, మరింత మనోహరంలోకి వెళ్ళిపోవాలి. మనోహరమైన అనుభవంలోకి వెళ్ళాలంటే అవి పరిసంబంధమైనవి రావాలి. ఇంకోటి చెప్తాను, మీ ప్రార్థనలకు సమాధానాలు రావట్లేదంటే దానికి ముఖ్య కారణం ఏంటంటే మీరు ఎక్స్పెక్ట్ చేయట్లేదు రిజల్ట్స్. ఎందుకంటే తీతుపత్రిక 3:6 ఏమన్నాడు? నిరీక్షిస్తేనే స్వాధీనం చేసుకుంటాం అన్నాడు. నువ్వు నిరీక్షించట్లేదు. ఎందుకు నిరీక్షించట్లేదు? కనీసం ఇదన్నా చేయి ప్రభు, ఇంక నేను ఇంకేం అడగలేను నాయన అని ఏడుస్తారు. నువ్వు కొడుకురా బాబు, అట్లాంటి ప్రార్థనలు మాని. నువ్వు కొడుకువి, నువ్వు అట్లా అడగకూడదు. నువ్వు ఏది అడిగినా సమాధానం యేసు ప్రభు. అది నువ్వు ఆ గోల్ పెట్టుకో. ఈ రోజు నుంచి ప్రార్థన అలా చేయి. అలా చేస్తే నువ్వు మనోహరంలోకి వెళ్ళిపోతావు. మనోహరమైన అనుభవాలు. మనకు వచ్చే దేవదూతల లోకంలోంచి వస్తే అక్కడ కూడా ఒక సమస్య ఉంది. ఎందుకంటే పౌలు గారు దూతల్లో ఒకడు తప్పు చేసేదానికి అవకాశం ఉందని చెప్పాడు. ఇప్పుడు కూడా చెప్పాడు లేదా? చెప్పాడా? గలతీ పత్రికలో ఏం చెప్పాడు? పరలోకము నుండి వచ్చే దూతైనా భిన్నమైన సువార్త చెప్పేదానికి అవకాశం ఉంది. అంటే దేవదూతల లోకంలో కూడా ఇప్పుడు పాపం జరిగేదానికి అవకాశం ఉంది. ఇప్పుడు కూడా దేవదూతలు ఎవడో ఒకటి పడిపోయేదానికి అవకాశం ఉంది. లూసిఫర్ ఒకసారి పడిపోయాడు. నెఫీలీలు అనే అనుభవం దగ్గర మళ్ళీ దూతలు పడిపోయారు, లేదా పడిపోయిన దూతలు మళ్ళీ పాపం చేశారు. ఇప్పుడు కూడా దూతలు పాపం చేసేదానికి అవకాశం ఉంది. మీరు అనుకోవద్దు దేవదూతలు ప్యూర్ వరల్డ్ అనుకోవద్దు. ప్యూర్ వరల్డ్ దేవదూతలది కాదు, ప్యూర్ వరల్డ్ పరలోకంది. అందుకని ఆ లోకాన్ని దేవుడు దూతలకు లోపరచలే. హెబ్రీ 2:5. అంటే అన్న గబ్రియేల్ కూడా హ్యాండ్ ఇస్తాడా? ఇవ్వచ్చు. నేను చెప్పలే, పౌలు చెప్పాడు. మిఖాయేలు కూడా హ్యాండ్ ఇస్తాడా? యుద్ధం చేశాడు కదా ప్రభుపక్షంగా, ఇస్తాడు. ఇక్కడ ఉంది, అక్కడ ఆ మాట చదవండి మీరు. మైకేల్ కూడా మారిపోవచ్చు, గబ్రియేల్ కూడా మారిపోవచ్చు. అందుకని డోంట్ ఎక్స్పెక్ట్ ది రిజల్ట్స్ ఫ్రమ్ ది వరల్డ్ ఆఫ్ ఏంజల్స్, ఎక్స్పెక్ట్ ది రిజల్ట్స్ ఫ్రమ్ ద వరల్డ్ అబౌవ్ ద ఏంజల్స్. దేవదూతల కంటే పైన లోకం నుండి ఎక్స్పెక్ట్ చేయండి. ఎందుకంటే మన్నా ఎక్కడి నుంచి వచ్చింది? దేవదూతల లోకం నుండి వచ్చింది. మన ఆన్సర్ మన్నా కాదు, యేసు ప్రభు. మన్నా కంటే శ్రేష్ఠుడు. మన్నాను తినినను, చెప్పండి, చనిపోయేరి. మన్నాను తినినని చనిపోయేరి. జీవాహారం నేనే, నన్ను తినివాడు ఎప్పుడు చనిపో. కాబట్టి అట్లీస్ట్ అని ప్రార్థన చేస్తున్నారంటే మీరు దూతల కంటే కిందకి ప్రార్థన చేస్తున్నారు. పాత నిబంధనలో ది బెస్ట్ ప్రేయర్ చేస్తున్నారంటే దూతలది ప్రార్థన చేస్తున్నారు. క్రొత్త నిబంధనలో ది బెస్ట్ ప్రార్థన చేస్తున్నారంటే దూతల కంటే పైది ప్రార్థన చేస్తున్నారు. సో అట్లీస్ట్ వద్దు, ది బెస్ట్. ఓల్డ్ టెస్టిమెంట్ లో బెస్ట్ కాదు, న్యూ టెస్టిమెంట్ లో బెస్ట్. న్యూ టెస్టిమెంట్ లో బెస్ట్ ఏంటి? యేసుప్రభువే. సో అందుకని ఈ దినాల్లో మనము వాక్యాన్ని పరిశీలన చేయాలి. గలతీ పత్రిక 1వ అధ్యాయంలో చెప్పినట్లుగా దూత అయినా కూడా భిన్నంగా ప్రవర్తిస్తాడు అనమాట. ఇప్పుడున్న దూతలు చాలా ధన్యులు కదా. ఎందుకంటే ఎఫెసీ పత్రిక 3వ అధ్యాయం 11 ప్రకారం వాళ్ళు సంఘము ద్వారా తన యొక్క నానావిధ జ్ఞానం తెలుసుకుంటున్నారు.
కాబట్టి ఇప్పుడున్న దూతలు ఎవరు పడిపోయేదానికి గర్వం వచ్చేదానికి అవకాశం లేదు, కానీ పౌలు ఉందని చెప్పాడు. ఉందని చెప్పాడంటే అర్థం ఏంటంటే ఇంత జ్ఞానం తెలుసుకొని ఇంత వాక్యం తెలుసుకొని కూడా దూతలు తప్పు చేస్తారని చెప్పాడంటే మనము ఆ దూతల కంటే పైన నిరీక్షణ పెట్టుకుంటే మన నిరీక్షణ నిలకడగా ఉంటది. ఎందుకంటే అపోస్తుల కార్యాల గ్రంథం 2వ అధ్యాయం ఏం రాశాడు అన్న? కొంచెం బీపీ కొంచెం ఎక్కువ తక్కువ అవుతుంది అన్న, కొంచెం గుండు గట్టి కొట్టుకుంటుంది అన్న. ఎందుకు? కొంచెం ఈ మధ్యలో మా సంఘంలో తలకాయ నొప్పి స్టార్ట్ అయిందన్న, నాకేం నిద్ర పడతలేదని. ఈయన వాక్యం అపోస్తుల కార్యాలు 2వ అధ్యాయం 26లో ఏముంది? నా శరీరం నిరీక్షణ కలిగి ఉంది అని చెప్పాడు. అందుకని బీపీ అప్ అండ్ డౌన్లు అవ్వకూడదు. బీపీ అప్ అండ్ డౌన్ అవుతుందంటే నీ గురి ఎక్కడ లేదు. నీ గురి ఎక్కడ లేదంటే చదవండి వచ్చిన 25. నేను ఎల్లప్పుడూ నా ఎదుటి ప్రభువుని చూచును. ప్రభువుని చూడలే. ప్రభు ఎక్కడున్నాడు? దూతల కంటే పైన ఉన్నాడు. ఏం ఆశీష్, అర్థమైందా? ఏమైనా సమస్యలు ఉన్నాయా నీకు? సే నవ్వక చెప్పు. ఉన్నాయా లేదా? పెళ్ళా? మీ ఆవిడ ఎలా ఉంటుంది తెలిసి? యేసు ప్రభులా ఉంటుంది. ప్రార్థన చేయి. యేసు ప్రభు లాంటి సమాధానం వచ్చింది. సేవకు పిలిచాడు, సేవకి ఎక్కలే, సమర్పించుకోలేదు. ఆ నేను సరిగ్గా సేవ చేయలేకపోతున్నాను అనే సమస్య. ప్రార్థన చేయి. యేసు ప్రభు లాంటి సమాధానం వస్తుంది. యేసు ప్రభు లాంటి సమాధానం ఎక్కడి నుంచి వస్తుంది? ఆ ఇంత జ్ఞానం వింటున్నా గర్వం వచ్చి పడిపోయే దూతల లోకం నుంచి రాదు. ఆ దూతల కంటే పైన ఉన్న లోకం నుండి వస్తుంది. అప్పుడు నీ శరీరం ఎంత నిలకడగా ఉంటది. ఉం? ఇప్పుడు నేనే ఉన్నాను. శాస్త్రిబాబు రాయమ్మ తలకే నొప్పి వచ్చేస్తుంది, కాలు చేతులు ఆడట్లేదు అని నా భార్యతో అంటే, ఆదివారం ఏం బల్లగుద్దు ప్రసంగం చేస్తావు నువ్వు, తలకే నొప్పి వస్తుంది నీకు అని అందా? లోకు కదా మనం. నీ శరీరం నిలకడగా ఉండాలి. చాలా మంది హార్ట్ స్ట్రోక్లు వచ్చి ఎందుకు చనిపోతున్నారు సేవకులు? సంఘాల్లో నెమ్మది లేదు, రాత్రులు నిద్ర పట్టదు వాళ్ళకి. ఎందుకంటే తిరుగుబాటు, సంఘాల్లో తిరుగుబాటు. ఆ తిరుగుబాటు తట్టుకోలేక వీళ్ళకి నిద్ర రాక బీపీలు, షుగర్లు ఇవన్నీ కంట్రోల్లో ఉండవు. అందుకని వీళ్ళు అనుకోని అకస్మాత్తు మరణాలకు గురవుతున్నారు. ఇక్కడ ఉన్న వాళ్ళు ఎవరికి అది సంభవించకుండాను గాక. మీ సంఘాల్లో మీకు ఎంత తలకాయ నొప్పులు వచ్చినా మీరు ఆన్సర్స్ దేవదూతల కంటే పైన లోకం నుండి ఎక్స్పెక్ట్ చేయాలి. అలా చేసినప్పుడు మీ గురి ఎక్కడుంది? ఏ దూత మీద గురి పెట్టద్దు. దూతల పేర్లు వాడొద్దు. ప్రార్థన చేసినప్పుడు గబ్రియేలుని పంపించు, మికాయేలుని పంపించు అని మీరు అనకూడదు. దూతల పేర్లు మనం మెన్షన్ చేయకూడదు. యేసు ప్రభు నామం మెన్షన్ చేయాలి. ఎందుకంటే దూతల పేర్లు మెన్షన్ చేస్తే రేపొద్దు దూతలు హ్యాండ్ ఇస్తారు వాళ్ళు. అప్పుడు మోసం జరిగిపోద్ది. అందుకని ఏ దూత పేరు వాడొద్దు. దూతలు మనకు గొప్పోళ్ళు ఏం కాదు, వాళ్ళు మనకు సేవకులు. హెబ్రీ 1:14. ఈరోజు మికాయేలు రావచ్చు. మికాయేలు ఒకవేళ ఎదురు తిరిగి దేవుని మీద తిరుగుబాటు చేసి ఆడు లూసిఫర్ పడిపోయినట్టు, ఈ మికాయేలు ఎంత జ్ఞానం తెలుసుకొని కూడా ఎఫెసీ 3:11 పడిపోవచ్చు. అందుకని ఈ పేర్లు వాడొద్దు. యేసు ప్రభు నామం వాడండి. ఎక్కడైనా మీ క్రొత్త నిబంధనలో గబ్రియేలుని పంపించని ప్రార్థన ఉందా? ఉండదు. మికాయేలుని పంపించాను ఉంటుందా? ఉండదు. ప్రార్థన ఏముంటదంటే యేసు ప్రభు నామాన్నే ప్రార్థన చేయమని చెప్పాడు. ఏ దూత పేరు వాడొద్దు. ఎందుకంటే దూతల ఆహారం తిన్నవారు కూడా చనిపోయారు. ఇప్పుడు దూతల్లో ఒకటి తప్పిపోయినా మీరు ఆశ్చర్యపోవద్దు అన్నాడు గలతీ పత్రిక 1వ అధ్యాయం. ఈ వర్తమానం మీకు అర్థమైతే ఇప్పుడు మన ప్రతి ప్రార్థనకు సమాధానం యేసు ప్రభు అని తెలిస్తే ముందు మనకు చాలా నిలకడైన ఆరోగ్యం దొరుకుతుంది అన్నమాట. చాలా నిలకడైన ఆరోగ్యం దొరుకుతుంది. శరీరం నిలకడగా ఉంటుంది. శరీరం నిలకడగా ఉంటే చాలా మంచిది. ఎందుకంటే ఇక్కడ కీర్తనకారుడు అదే లేదని చెప్తున్నాడు. ఏం చెప్పాడు చదవండి. రాత్రి బాగా నిద్రపోయారు లేదా? నేను 2 గంటలు నిద్రపోయాను. 2 గంటలు నిద్రపోయాను. మా వాళ్ళు 4:30కే లేపేశారు ఇంట్లో పిల్లలు. కానీ ఆ కొద్ది నిద్రలోనే యేసు ప్రభుని అనుభవించాలి మీరు అందరూ. ఇక్కడ అదే చెప్తున్నాడు 38వ కీర్తనలో. ఏం చెప్తున్నాడు అంటే ఆ చూడండి వచనం 7వ వచనం. నా శరీరంలో ఆరోగ్యం లేదు, నేను సొమ్మశీలి బహుగా నలిగి ఉన్నాను.
10 నా గుండె కొట్టుకొనుచున్నది అన్నాడు. ఎంత టెన్షన్ పడిపోతున్నారంటే మీ గుండెను స్టెథోస్కోప్ తో చెక్ చేయక్కర్లేదు, బయటకైనా పడిపోతుంది శబ్దం. ఎందుకు అంత టెన్షన్? నీ శరీరం నిలకడగా ఉండకపోతే లెక్కడగడా రేపొద్దు ప్రభు? కృపను నిరర్థకం చేస్తున్నట్టేగా, రొట్టె ముక్క కింద పడేస్తున్నట్టేగా, నూనె ద్రాక్షరసం పాడు చేస్తున్నట్టేగా. చావునకు లోనైన శరీరాన్ని బట్టి అనారోగ్యాలు రావటం వేరు, కానీ మీరు సమాధానాలు నమ్మలేక టెన్షన్ పడిపోయి యేసు ప్రభు మీద దృష్టి లేక మీ శరీరం నిలకడ లేకపోతే ప్రభు మిమ్మల్ని లెక్క అడుగుతాడు. ఇంత యవ్వన వయసులో అంత టెన్షన్ పడే జుట్టు అంతా ఎందుకు రాలిపోయిందని అడుగుతాడు. అది కూడా అడుగుతాడు. ఇంకేం అడుగుతాడు? నీకెందుకు నిద్ర పట్టట్లేదని అడుగుతాడు. ఇవన్నీ అడుగుతాడు. ఎందుకు అడుగుతాడంటే వాటి కొరకు ఆయన పేమెంట్ చేశాడు. నువ్వు రొట్టెలు ఎందుకు పడేస్తున్నావు? అసలు ఎంత ధైర్యంగా ఉన్నారంటే క్రీస్తు న్యాయపీఠం దగ్గర నేను సంఘం కోసం షుగర్ తెచ్చుకున్నానంటే నీకు బహుమానం ఇస్తాడు అనుకుంటున్నావా? అటువంటి ఎక్స్పెక్టేషన్లు వద్దమ్మా. సంఘం కోసమే నాకు షుగర్ వచ్చింది, నాకు అంతకుముందు షుగర్ ఉండేది కాదు, ఈ సంఘంలో తలకాయ నొప్పులు వచ్చిన కాడి నుంచి నాకు షుగర్ వచ్చేసింది. ఓ నా బలా నమ్మకమైన మంచి దాసుడా, నా కొరకు నువ్వు షుగర్ తెచ్చుకున్నావు దమ్మా అని చెప్తాడు ప్రభు. అట్లేం చెప్పడం. షుగర్ తెచ్చుకున్నందుకు నీకు మొట్టుగా ఉంటది రేపు పొద్దుట. ఎందుకంటే నీ నీ గురి ప్రభు మీద లేదు కాబట్టి నీ శరీరం నిలకడగా లేదు. లేదన్నా మరి ఎంతో కొంత టెన్షన్ వచ్చింది బ్రదర్. కానీ ఇప్పుడు యేసు ప్రభు మీద గురి పెట్టేది అంతే. ప్రభు తన జీవం చేత మృత్యమైన దాన్ని మింగివేస్తాడు. దేవుడు అవన్నీ లేకుండా చేస్తాడు. కాబట్టి సేవకులు చాలా ఆరోగ్యంగా ఉండాలి. ముఖ్యంగా చెప్తున్నాను, వాక్యం చెప్పేవాళ్ళు చాలా ఆరోగ్యంగా ఉండాలి. ఈ ఆరోగ్యం ఈ లోకంలో ఉండి వచ్చే మెథడ్స్ ద్వారా ఉంటది, కానీ ఖచ్చితంగా పరసంబంధమైన ఆరోగ్యం మీరు సంపాదించుకోవాలి. మీరు ఎప్పుడు చురుకుగా ఉండాలి, మీరు ఎప్పుడు యాక్టివ్గా ఉండాలి, మీరు ఎప్పుడు పరిగెత్తుతున్నట్టు ఉండాలి. ఎందుకంటే మార్క్స్ వార్తలో యేసుప్రభు పేరేంటి? పడుచువాడు. మార్క్స్ వార్తలో సేవకుడు, అంతేనండి. ఆ సేవకుడు ఎలా ఉన్నాడు? 16వ అధ్యాయంలో కుడివైపున కూర్చొని పడుచువాడు అని రాశాడు. ఇక్కడ సేవకుడు అంటే పడుచోడే. సేవకుడు అంటే పడుచోడే. పాస్టర్ గారు అంటే ఎవరు అని మిమ్మల్ని ప్రశ్న అడిగితే పడుచోడు అని చెప్పండి ఆన్సర్. అంతేగాని బాగా వంగిపోయి నడవలేక ఆయన్ని చేయి పట్టుకొని తీసుకొచ్చేటట్టుగా నేను సేవకుడిని అవుతాను అని అటువంటి పిక్చర్స్ కాదు. అది ఫెయిత్ పిక్చర్ కాదు. ఫెయిత్ పిక్చర్ ఏంటంటే మా కాలేజీలో ఒక ఆయన ఉండేవాడు. ఇప్పుడు పార్టిసిపెంట్ సంఖ్య ఎంత ఉంది? 85 ఉంది కదా. 85 సంవత్సరాలు అనమాట ఆయనకి. అప్పుడు 85 సంవత్సరాలు శ్రీనిధి కాలేజ్ గట్కేసర్లో మేమందరం దిగుతుంటుంటే పరిగెత్తుకుంటూ మెట్లు దిగి వెళ్ళిపోయేవాడు అనమాట. పరిగెత్తుకుంటూ దిగిపోయేవాడు, పరిగెత్తుకుంటూ. ఒకరోజు ఒక ప్రోగ్రామ్ లో ఆయన కావాలని పిలిచి ఈయన ఆరోగ్యవంతుడు అని, ఈ ఆరోగ్యానికి సీక్రెట్ ఏంటని చెప్పేస్తుంటే ఆయన చెప్పలేదు. ఆయన ఒక పాట పెట్టుకొని డాన్స్ చేశాడు. నేను ఇలా చెప్తానని చెప్పి. అంటే ఈ లోకంలో ఉన్న వాళ్ళే ఈ లోకంలో ఉన్న ఆహార పదార్థాలను జాగ్రత్తగా మెయింటైన్ చేసి డైట్ చేసి వాళ్ళు అంత ఆరోగ్యంగా ఉంటున్నప్పుడు పరసంబంధమైన జ్యోతిర్మయుడకు తండ్రి వద్ద నుండి చంచలత్వం లేని లోకము నుండి వస్తున్న వాటిని, మనోహరమైన వాటిని పుచ్చుకుంటే మీరు ఇంకెంత ఆరోగ్యంగా ఉండాలి. సో ప్రభు మీకు అట్టి కృప దయచేయను గాక. ఎందుకంటే 38వ కీర్తనకు అంతటికి విరోధమైంది మన అనుభవం. ఎందుకంటే ఈ కీర్తనలో చెప్పాడు, నా నడుము ఎలా ఉంది అన్నాడు? తాపముతో నిండింది అన్నాడు. 10వ వచనంలో నా కనుదృష్టి తప్పిపోయింది అన్నాడు. నేను వాక్యమే చెప్తున్నానా? మోషే కనుదృష్టి ఎలా ఉంది? పాతి పెట్టే ముందు ఏం రాశాడు? పోస్ట్ మార్టం రిపోర్ట్ వచ్చిందా లేదా? ప్రభువే ఇచ్చాడు రిపోర్ట్. ఎలా ఇచ్చాడు? ఎలా చెప్పాడు అనమాట. మోషే సత్తుగా తగ్గలేదు, అతని దృష్టి మాంద్యము లేదు అని రాశాడు. కాబట్టి కళ్ళజోడు కలిగిన వాళ్ళందరికీ నేను ఏం చెప్తున్నానంటే, ప్రభు మీకు యేసు ప్రభు నామంలో గొప్ప స్వస్థత ఇస్తాడు, విడుదలిస్తాడు. మీరు అవి కూడా లేకుండా కూడా మీరు ఎక్స్పెక్ట్ చేయండి. ఫెయిత్ లో ప్రభు ఇస్తాడు. నీ కనుదృష్టి తగ్గిపోతుందా, తప్పిపోతుందా, ప్రభు దాన్ని బాగు చేస్తాడు. మా స్థానిక సంఘంలో ప్రభు దగ్గరికి వెళ్ళిపోయిన ఒక సహోదరికి 60-70 సంవత్సరాలు వచ్చేదాకా కూడా కళ్ళజోడు లేకుండా వాక్యం చదివేది. ఎప్పుడు మీరు రోడ్డు మీద వెళ్తున్న వాళ్ళది రోడ్డు పక్కన ఇల్లు, ఆమె బయట అరుగు మీద బైబిల్ తెచ్చి కూర్చొని చదువుకుంటూ ఉండేది.
మేము క్వశ్చన్ పేపర్స్ పెట్టేవాళ్ళం, క్వశ్చన్ పేపర్స్ ఇచ్చేవాళ్ళం. ప్రతి గ్రంథంలోంచి క్వశ్చన్స్ తయారు చేసేవాళ్ళు. ప్రతి వారం ఎగ్జామ్స్ పెట్టేవాళ్ళం. అడగండి, ఆనందేశ్వరి గారు ఉన్నారు ఇక్కడ. ఆ సిస్టర్కి ఫస్ట్ వచ్చేది అనమాట. ఎప్పుడు ఆనందేశ్వరి గారికి ఫస్ట్ వచ్చేది అయితే సెకండ్ ఖచ్చితంగా మా అమ్మగారికి వచ్చేది. కానీ యవనస్తులు రాయనని పేపర్లు రాసేసేదండి. చాలా యాక్టివ్గా ఉండేది. ప్రభు దగ్గరికి వెళ్ళిపోయింది. సో ఆ చురుకుదనం ప్రభు మీకు ఇస్తాడు. కనుదృష్టి తప్పిపోయింది, నా గుండె కొట్టుకొనిచున్నది. ఈ అనుభవాలన్నీ ప్రభు తొలగిస్తాడు. ఎందుకంటే ఇప్పుడు మనకు కలిగేదంతా యేసు ప్రభువే. కాబట్టి మీ ప్రార్థన, మీ సమస్య ఏదైనా అది మీ ఆరోగ్యాన్ని దెబ్బతీస్తుంది, కానీ యేసు ప్రభు మిమ్మల్ని స్వస్థపరుస్తాడు. కాబట్టి యాక్టివ్గా ఉండండి, నిలబడండి, వంగిపోకండి. ఎందుకంటే ప్రభు మిమ్మల్ని విడిపించాడు. నిర్గమకాండంలో ఏం చెప్పాడు? 12వ అధ్యాయంలో గొర్రెపిల్ల వధించబడింది కనుక ఆ అధ్యాయంలో ఏం చెప్పాడంటే, చెప్పులు తొడుక్కొని కర్రలు చేత పట్టుకొని నడుము కట్టుకొని అన్నాడు. 11వ వచనం. మన యొక్క పోస్చర్ మారింది. ఇదివరకు మనం వంగిపోయి ఉన్నాం, ఇదివరకు భారాలు, నిలబడలేకపోయాం. ఇప్పుడు చక్కగా నిలబడండి. ఎందుకంటే మీకు ఒకటి చెప్పమంటారా? మీరు చక్కగా నిలబడితే గాని కొన్ని మీకు కనబడవు. నరపుత్రుడా చక్కగా నిలబడుము, నేను నీతో మాట్లాడతాను. 2వ అధ్యాయం 1వ వచనం, హిస్కేల్ గ్రంథం. లూకాసు వార్త 13వ అధ్యాయంలో కూడా ఆ స్త్రీని ప్రభు నిలబెట్టగానే ఆ స్త్రీ ఎవరిని చూసింది? యేసు ప్రభుని చూసింది. అంతవరకు ఆమె నడుము వంగిపోయి ఆమె ఏం చూస్తుంది? నేలను చూస్తుంది. 13వ అధ్యాయం 10 నుంచి. కానీ ఇప్పుడు ఆమె యేసు ప్రభుని చూస్తుంది. కాబట్టి మనం ఆయన స్వరం, ఆయన ఏం చెప్తున్నాడో వినాలన్నా, ఆయనను చూడాలన్నా కొంచెం మనం నిలబడాలి. ఈ టైంలో కృంగిపోతే కుదరదు. శ్రమ దినమని నీవు కృంగిన ఎడల నువ్వు చేతకాని వాడు అయిపోతావు. సో నిలబడాలి. నిలబడితే నీకు ఆయన స్వరం వినపడుతుంది. నిలబడితే ఆయన నీకు కనపడతాడు. సో ప్రార్థన చేద్దాం. ప్రభా, నా నడుము తాపంతో నింపబడే నిబంధనలో లేను, నా శరీరం నిలకడలేని నిబంధనలో లేను. నేనున్న నిబంధన ఏంటంటే, నేను ఏది అడిగినా నా సమాధానం యేసు ప్రభువే అనే నిబంధనలోకి తెచ్చా. నేను ఆయన మీద గురి పెడుతున్నాను. ఆ రిజల్ట్ నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. అని మీరు ఎక్స్పెక్ట్ చేయండి. పరసంబంధమైనవి, మనోహరమైనవి, జ్యోతిర్మయుడగు తండ్రి వద్ద నుండి వచ్చేవి అన్నీ కూడా మీ శరీరాన్ని నిలకడలోకి తెచ్చేస్తాయి. చురుగ్గా ఉంటారనమాట. సో అందరూ స్టెఫన్ చూస్తే స్టెఫన్ ముఖం ఎలా ఉందంటే దేవదూత ముఖం దేవదూత ముఖంలా ఉంది. అపోస్తుల కార్యాల గ్రంథంలో 6వ అధ్యాయం ఆఖరి వచనంలో రాళ్లతో కొట్టి చంపేద్దాం అనుకున్న వాళ్ళందరూ చుట్టూ చేరితే మొహం ఎలా ఉంది? దేవదూత ముఖంలా ఉంది. సో ప్రభు అటువంటి ముఖాలు మనకు దయచేయను గాక. ఎంత ప్రెజర్లో, ఎంత టెన్షన్లో, ఎంత ఒత్తిడిలో ఎలా ఉంటాడు? దేవదూత ముఖంలో ఉంటాడు. ఫేక్ స్మైల్ కాదు కదండి. కొంతమంది అలా ఉండాలి అని చెప్పి ఫేక్ గా నవ్వుతారు, ఫేక్ గా యాక్ట్ చేస్తారు. మనం ఫేక్ గా ఉండాల్సిన అవసరం లేదు. కారణం మన నిరీక్షణ ప్రభు మీద ఉంది. ఈ కీర్తనలో కూడా అదే రాశాడు. మేము రాత్రి వాక్యం షేర్ చేసుకుంటూ వెళ్తుంటుంటే మేము కరెక్ట్ గా నిన్న ఉదయకాలం జూమ్ మీటింగ్ లో వర్తమానంలో ఎక్కువ వచ్చిన పదం ఏది? యెహోవా కొరకు కనిపెట్టువారు కదా. మేము కనిపెట్టువారు అనే విషయం మీద స్టడీ చేస్తున్నాం. భీమవరం వెళ్తున్నప్పుడు అప్పుడు పాట కూడా వచ్చింది కరెక్ట్ గా, కనిపెట్టుచున్నాను అనే మాట వచ్చినప్పుడు మేమందరం ఆశ్చర్యపోయాం, ప్రభుకు స్తోత్రం చెప్పాం. 38వ కీర్తనలో ఏం చెప్పాడంటే, నేను ప్రభు 15వ వచనం, నీ కొరకే నేను కనిపెడుతున్నాను, నా కాలు జారిద్దా అక్షయపడదామని శత్రు చూస్తున్నాడు. అంతేగా మరి. ఇప్పుడు ఎవడి ఎక్స్పెక్టేషన్ ఏంటి? ఇప్పుడు ఎలా ఉంటాడు? ఇప్పుడు మొహం ఎలా ఉంటది? ఎలా ఉంటది అంటే దేవదూత ముఖంలో ఉంటది. ఎందుకంటే మండుచున్న వేడిమి గల అగ్నిగుండంలో పడేసిన తర్వాత వాళ్ళని చూద్దామని కూడా అనుకున్నాడు. మరి అంతే, సాతాను ఎలాంటి అంటే మనల్ని శ్రమల్లో పడేసి ఈ శ్రమల్లో ఎలా ఉన్నామో ఫోటో తీసుకోవడానికి వస్తాడు. అప్పుడేం కనిపిస్తుంది? ఒరే, నేను వేసిన ముగ్గురిని కదా, 4 తిరుగుతున్నారు ఏంటి అన్నాడు. సో అట్లా అట్లా ఉండాలి. సో మనం ఇంకా శత్రువు మనల్ని కాలు జారుతాడేమో అని ఎక్స్పెక్ట్ చేసినప్పుడు మనం నిరీక్షణ కలిగి ఉండాలి. 17వ వచనం, నేను పడబోవునట్లున్నాను,
నా మనోదుఖము నన్ను ఎన్నడూను విడవదు అంటున్నాడు. ఇప్పుడు మనం ఏం చెప్పాలి? మనోదుఖం కాదు, ఆత్మీయందుల ఆనందం. రోమపత్రిక 14:17 పరిశుద్ధాత్మీయందుల ఆనందం. సో ప్రభు మిమ్మల్ని ఈ ఉదయకాలం అలాగూ నడిపించును గాక. మనోదుఖంలో ఉండొద్దు. ఒకడు నవ్వుచుండినను ఏమన్నాడు? హృదయమున దుఃఖం ఉండవచ్చు అన్నాడు. నిజమే, చాలా మంది హృదయాల్లో చాలా దుఃఖం ఉంది. ఉం? కూర్చోబెట్టి మాట్లాడితే మీ దగ్గర ఏడ్చేస్తారు. నేనేం చెప్తున్నానంటే ఆత్మీయందు ఆనందిద్దాం. ఎందుకంటే ఆయన నాతో ఒక విషయం చెప్పాడు రాత్రి. అన్నాడు, ఎవరు? పౌలు గారు. గడిచిన రాత్రి దేవుని దూత నా యొద్ద నిలిచి, పౌలా భయపడకు, నీవు కైసరు ఎదుకు నిలబడాల్సి ఉన్నది అన్నాడు. సో రాత్రి నాతో ప్రభు ఇది చెప్పాడు అని ఒకసారి చెప్పండి. ఆత్మీయందుల ఆనందం రోమ 14:10. అప్పుడే మీరు వెళ్తారు. అదే దేవుని రాజ్యం. మనోదుఖం కలిగి ఉంటే మన చుట్టూ ఉన్న వాళ్ళందరూ మనకు సమాధానం చెప్తారు. ఇలా చేస్తే బాగుంటది, అలా చేస్తే బాగుంటది, ఇలాగెళ్తే వాళ్ళందరూ అభిషేకం కలిగిన వాళ్ళు కాదు. అభిషేకం కలిగిన వాళ్ళు మాత్రమే మనకు రైట్ వే చెప్తారు. కాబట్టి ఎవరు పడితే వాళ్ళు మీకు బోధకులు అయిపోతారు. యోబు అలాగే కదండి, ఏడుస్తున్నాడు, బాధలో ఉన్నాడు. చుట్టూ చేరారు జోఫర్, బిల్దద్, ఎలీఫజ్. ఏం చెప్పారు? అసలు యోబుని స్వనీతిలోకి నడిపించేశారు. కానీ ఈ రోజు మన ఇంటికి ఎవరన్నా వస్తే మనం ఆదరించేటట్టు ఉండాలి. మనల్ని ఆదరించడానికి వచ్చినప్పుడు మనం ఆదరించాలి. మా నాన్నగారు చనిపోయిన, ప్రభు దగ్గరికి వెళ్ళిపోయిన తర్వాత డిసెంబర్ నెలలో నేను 25వ తేదీన ఒక చోటుకి వెళ్ళాను అనమాట. అది ఏజెన్సీ ప్రాంతం. 2020 డిసెంబర్ 25. ఆ రోజు నేను వాక్యం చెప్తానికి నిలబడ్డాను. నేను వాక్యం చెప్పేసిన తర్వాత నన్ను భోజనానికి తీసుకెళ్ళినప్పుడు వాళ్ళు ఇలా చెప్పారు, బ్రదర్ అసలు మీరు క్రిస్మస్ వర్తమానం చెప్తాకు వచ్చినట్లేదు, మమ్మల్ని ఆదరించడానికి వచ్చినట్టు ఉందంటే ఏమైందమ్మా అన్నాను. 6 నెలల క్రితం మా హస్బెండ్ ఇక్కడ జనరేటర్ పోయింది మీటింగ్స్ అని చెప్పి ట్రాక్టర్కి జనరేటర్ కట్టుకొని ట్రాక్టర్ తీసుకొని వెళ్తున్నాడు బ్రదర్. అనుకోకుండా అదుపు తప్పి లోయలో పడిపోయింది ట్రాక్టర్. మా హస్బెండ్ చనిపోయాడు. ఎన్ని నెలలు అయింది పెళ్ళి? 6 నెలలు అయింది. మీరు ఈ ప్రాంతానికి ఎందుకు వచ్చారు? రాజమండ్రి వాస్తవ్యులు. పరిచర్య కోసమని తమ్మును తాము అప్పగించుకొని అక్కడికి వెళ్ళారు. ఇప్పుడు ఆమె ఒంటరి అయిపోయింది. వెనక్కి వెళ్ళిపోదామా అని అనుకున్నప్పుడు లేదు, నిలబడి సేవ చేద్దామని నిలబడింది. అప్పుడు మీరు నన్ను ఆదరించారన్నా అని చెప్పింది. అప్పుడు నేనన్నాను, నేను కూడా ఒక 20 రోజుల క్రితం నాన్న కోల్పోయాను, ఆ బాధలో నేనున్నాను. నేను ఎక్కడ నిలబడినా నన్ను దేవుడు ఏం ఆదరిస్తాడని నేను వాక్యం చెప్పుకుంటున్నానంటే మీ ఆదరణ మాకు ఆదరించింది అని చెప్పారు. అది అయిపోయింది, నేను వచ్చేసాను. తర్వాత గొల్లల మామిడాడిలో మీటింగ్స్కి వెళ్ళాను. తర్వాత అక్కడికి వెళ్ళిన తర్వాత నెక్స్ట్ మంత్ లో అక్కడ యోర్దాను దాటి అద్దరినున్న స్వాస్థ్యం గురించి చెప్తున్నాను నేను. మరణం దాటిన తర్వాత ఉండే అనుభవం అది చెప్తుంటుంటే ఆ స్థానిక సంఘంలో ఉన్న వాళ్ళు, సంఘ పెద్దలు లాస్ట్ లో ఓట్ ఆఫ్ థ్యాంక్స్ చెప్పినప్పుడు ఇలా చెప్పారనమాట, మేమేమో నిన్ను పిలిచి ఆదరిద్దాం అనుకున్నాం, నువ్వు మమ్మల్ని పిలిచి నువ్వు వచ్చి మమ్మల్ని ఆదరించావని చెప్పారు. సో మనం బాధలో ఉన్నప్పుడు మన ఇంటికి చాలా మంది ఆదరించడానికి వస్తారు, కానీ వారిని మనం ఆదరించేంత ఆనందంలో ఉండాలి. ఎందుకంటే మనం ఏం కోల్పోయాం? ఏం తక్కువ మనకుంది? మనం ఏం లేనోళ్ళు. మనకు ప్రభు ఉన్నాడు, ఆయనలో సమస్తం ఉంది. ఆయన్ని బట్టి మనం ఎల్లప్పుడూ ఆనందంగా ఆదరణతో నిండి ఉండాలి. ఈ ఉదయకాలం ఈ తలంపులు ప్రభు మనందరి వినికిడిలో దీవించును గాక. ప్రభు మీ అందరి జీవితాలు ఎప్పుడు ఆదరణతో ఆనందంతో నింపును గాక. ఆమె కీర్తన గ్రంథం 38వ అధ్యాయం నుంచి దేవుని ఉగ్రత కింద ఆదాం ద్వారా వచ్చినటువంటి పాపం ద్వారా దేవుని ఉగ్రత కింద ఉన్నటువంటి, దేవుని కోపం కింద ఉన్నటువంటి అనుభవాన్ని ఈ యొక్క అధ్యాయంలో దావీదు గారు రాసినట్లుగా మనం చూస్తున్నాం. అయితే విశ్వాస యొక్క అనుభవం దావీదు గారి అనుభవానికంటే అది పూర్తిగా భిన్నమైందని ప్రభు ఈ యొక్క అధ్యాయం నుంచి మాట్లాడారు. విశ్వాస అనగా దేవుని ఉగ్రత నుంచి రక్షించబడినవాడు, ఇప్పుడు దేవునితో సమాధానపరచబడి ఇప్పుడు స్వస్థతకు వారసుడు, అలాగే రక్షణ అనగా యేసుక్రీస్తు ప్రభు అని. ఎప్పుడైతే నేను ఎల్లప్పుడూ ప్రభువుని చూస్తున్నాను అనే అనుభవం ఎప్పుడు ఉంటుందో, ఆయన మీద మనం గురి పెట్టుకుంటామో మన శరీరం నిలకడగా ఉంటుందని, మన రొట్టెలు పారవేసుకోమని, మన నూనె పాడు చేసుకోమన్న విషయాన్ని ప్రభు జ్ఞాపకం చేశారు. మనం ఎప్పుడు కూడా మనోహరమైనటువంటి సువాసన అనే అనుభవం ఉంటామని, పరిశుద్ధాత్మీయందులో ఆనందిస్తూ ఎప్పుడు కూడా మనం ఆనందిస్తూ మన ముఖాలు చూసినప్పుడు ఎప్పుడు ఒక వెలుగుతో
మరి నిండి ఉంటదన్న విషయాన్ని ప్రభు ఈ యొక్క అధ్యాయం నుంచి మనకు జ్ఞాపకం చేసినటువంటి సంగతులకి ప్రభుకి కృతజ్ఞతలు తెలియజేస్తూ అన్నా వందాలండి. ఇది పృథ్వీ అన్న చాట్ అన్నమాట. ఆ, ఈ రోజు వాక్యంలో వచ్చినట్టు ఆయనకి ఒక మెసేజ్ పెట్టారన్నమాట రాత్రి. ఆ, ఆ. ఆ మెసేజ్ లో ఏముంది చదవండి. ఏ టెన్షన్ ఆన్సర్ లేకుండా ఏముందంటే, ఏ టెన్షన్ లేకపోయినా దేవుని సన్నిధిలో గడిపేవారు ఎప్పుడు ఎల్లప్పుడూ ఆరోగ్యంగానే ఉంటారని అవతల ఉన్నోళ్ళు ఆన్సర్ పెట్టారు. అంటే బ్రదర్ ఇప్పుడు నాకు పెట్టాడు, అందుకని మీకు పెట్టాడు. అదే అండి సో బావగారు మీరందరూ కూడా అలాగే ఉంది కాక. ఆయన అందరూ రోజు రోజుకి పెరిగిపోతుందని పెట్టారండి పైన. ప్రభుకు స్తోత్రం కలుగును గాక. మనం అటువంటి అనుభవాల్లో ఎప్పుడు నిత్యం యేసు ప్రభుని చూస్తూ మరి ఎప్పుడు ఆ రక్షణ అనే యేసుక్రీస్తు ప్రభు వారిని, మన స్వస్థత అనే యేసు ప్రభు వారిని మనం ఎప్పుడు చూస్తున్నప్పుడు మన శరీరం నిలకడకుండి పరిశుద్ధాత్మలో ఆనందిస్తూ మరి ఎప్పుడు మన మనోహరమైనటువంటి సువాసన అనే అనుభవంలో ఉంటామన్న విషయాన్ని ప్రభు జ్ఞాపకం చేసే సంగతులకే ప్రభు కృతజ్ఞతలు తెలియజేస్తూ ఇప్పటి వరకు నిలిచి వాక్యమైన ప్రియులకు అలాగే శ్రేష్టమైన తలంపులు మమ్మల్ని అందరినీ ఆదరించే వర్తమానం పరిశుద్ధాత్మ సాయంతో అందించిన సేవకులకి కూడికి పక్షంగా వందనాలు తెలియజేస్తున్నాం. ఈ రోజు రాజమండ్రిలో జరిగే బైబిల్ స్టడీ కొరకు ప్రార్థన చేయండి. జరుగుతున్న పరిచర్ల కొరకు, సేవకుల ప్రయాణాల ఆరోగ్యం కొరకు ప్రార్థన చేయండి. ఈ సమయంలో ఎవరైనా ఈ యొక్క వర్తమానం ద్వారా ప్రేరేపించబడి ప్రార్థన చేయాలని ఆసక్తి కలిగిన వారు సమయాన్ని వినియోగించుకుని ప్రార్థన చేసి కూడికను ముగించేయాల్సిందిగా కోరుచున్నాం. అయ్యారు ప్రార్థన చేస్తానండి. చేయండి డేవిడ్ రాజు గారు, చేయండి. వందాలు. వందనాలండి. ఇప్పుడు వచ్చిన దేవుని ప్రియులందరికీ వాక్యం అందించిన అయ్యగారికి ఉడికిన ఆనుకయ్య వందనాలండి. ప్రార్థన చేస్తున్నాను. పరిశుద్ధులైన డాడీ నాయన యేసయ్య, ఇదిగో తండ్రి, మీరు ఎంతగానో ఇంతవరకు మాతో మాట్లాడారు. మీ యొక్క చేత మమ్మల్ని నాయన శిక్షించము అని మీరు మాట్లాడారు ప్రభా. నిజమే, నీ ఉగ్రతకు మేము లేవు నాయన. రోమ 5:9 మేము నాయన ఉగ్రత నుండి విడిపించబడ్డాం తండ్రి. నాయన మాకు ఎంతో గొప్ప విలువైన రక్షణ ఇచ్చారు, ప్రియులుగా చేశారు ప్రభా. తండ్రి నాయన రొట్టె ముక్కలు మేము వ్యర్థం చేసుకోకూడదు ప్రభా. మాకు కలిగి ఉన్నది మేము గట్టిగా పట్టుకునే స్థాయిలో మేము ఉండాలని నాయన మేము ఆరోగ్యంగా ఉండాలి, ఆనందంగా ఉండాలి, స్వస్థత పొందుకొని ఉండాలని నాయన నేను కలిగి ఉండాలని మీరు సెలవిచ్చారు. నీవుంటే మాకు ఆరోగ్యము, క్షేమము, స్వస్థత, రక్షణ ప్రభా. నీకు స్తోత్రం ప్రభా. నాయన తండ్రి, నీ సేవకుని ద్వారా అనేకమైన శ్రేష్టమైన తలంపులు, ఆలోచనలు ఇచ్చారు తండ్రి. అన్నిటికంటే పైనామం గొప్ప నామం ప్రభా. మరి ఈ నామం రక్షణ, మరి ఏ నామం రక్షణ లేదని మీరు సెలవిచ్చారు. మేము ఎల్లప్పుడూ ప్రభా నాయన తండ్రి సంతోషంతో, ఆనందంతో ఉండాలని, అలా ఉండాలంటే నేను ధరించుకుని మేము ఉన్నప్పుడు స్వస్థత, క్షేమం, రక్షణ, నిరీక్షణ వస్తుందని ప్రభా మీరు సెలవిచ్చారు ప్రభా. అనేక అనుభవాలు కూడా మమ్మల్ని తీసుకొని వెళ్ళారు. విలువైన నాయన మాటలతో మమ్మల్ని ఆదరించారు ప్రభా. నీ సేవకుని మాట ఉంచిన ప్రతి మాటను బట్టి స్తోత్రం ప్రభా. శ్రమదినాన్ని కృంగని ఎలా నువ్వు చేతగానే వాడు అవుతావని సెలవిచ్చారు ప్రభా. శ్రమలో మేము నాయన నీ వైపు మేము చూసేవారంగా ఉండాలని, నేను కలిగి ఉండాలని, అలాగున్నప్పుడు ప్రభా మేము ఇతరులను ప్రభా నాయన ఆదరించే వారంగా ఉంటాం. మరి నీ సేవకులు మరి 2 చోట్లకి, ఇటు మామిడాడలోని ఏజెన్సీలో వెళ్ళినప్పుడు కూడా వారు నాయన కృంగిన వేళలో ఉండి కూడా మరి ఇతరులను ఆదరించారంటే అది గొప్ప విషయం ప్రభా తండ్రి. అటువంటి అనుభవాలు నాయన మేము కూడా కలిగి ప్రభా ఆ శ్రమలో ఉన్న వారికి ఆదరించే వారుగాను నాయన ఉత్సాహపరిచే వారు ఉండాలని మేము ఆశపడుతున్నాం ప్రభా. ఆశను నెరవేర్చండి ప్రభా తండ్రి. మేము ఎంత నిరీక్షణ కలిగి ఉంటే అంత మేము నాయన తండ్రి నిన్ను పొందుకుంటాం ప్రభా. నీకు స్తోత్రం ప్రభా. మా ప్రార్థనలు ఆయన మనోహరమైన సువాసనగా ఉండాలని, ప్రీతికరమైన ఉండాలని ప్రభు మీరు సెలవిచ్చారు ప్రభా. అటువంటి జీవితం మేము కలిగి ఉన్నప్పుడు ప్రభా మా ద్వారా అనేక మంది ఆదరించబడతారు. నీ యొక్క నామం ఘనపరచబడుతుంది ప్రభా తండ్రి అయిన దేవా. ఆ పైన నామాన్ని ప్రభు మేము ఉచ్చరిస్తుండగా ప్రభా మా దేహాల్లోకి నువ్వు ఆరోగ్యం ఇస్తున్నావు తండ్రి, నీ స్వస్థతని ఇస్తున్నావు తండ్రి, నీ అభిషేకాన్ని ఇస్తున్నావు తండ్రి. అభిషేకం ఉన్నప్పుడు మేము ప్రతిదీ కూడా చేయించగలుగుతాం ప్రభా. అయ్యా అటువంటి అనుభవాల్లోనికి మమ్మల్ని తీసుకొని వెళ్తున్నాం ప్రభా. ప్రతి లోపాన్ని ప్రభా మాలో ఉన్న నాయన ప్రతి లోపాన్ని సరిచేస్తూ ప్రభా మమ్మల్ని క్రమపరుస్తున్నావు, బలపరుస్తున్నాయన, పరిశుద్ధపరుస్తున్నా ప్రభా, నూతన పరుస్తున్నా ప్రభా. నీకు స్తోత్రం ప్రభా తండ్రి అయిన దేవా. నీకే స్తుతి మహిమ ఆరోపిస్తున్నాం ప్రభా. నూనెను, ద్రాక్ష రసమును
నాయన వ్యర్థం చేయకూడదన్నా ప్రభా. అయా 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 నీ సమాధానాన్ని ప్రభా మేము నాయన కాపాడుకుంటూ నాయన ఆత్మ కలిగి ఐక్యత బంధంతో మేము ముందుకు సాగుటకు సహాయం ఇచ్చండి ప్రభా. యేసయ్యా మీరు నాయన తండ్రి నాయన మనుషు ముఖము నాయన ఆ యొక్క లోకారాష్ట్ర వార్తను తెలియచేశారు ప్రభా. అయ్యా మీరు మధ్యలో ఉండి మాట్లాడుతుండగా ప్రభా మీ మాటలు నాయన విని దాని ప్రకారం నడుచుకునే వారిగా చేయండి ప్రభా. తండ్రి నీ కృపలో బలపరచమని చేరువచ్చిన మా ప్రియులందరినీ కూడా మీరు దీవించండి ప్రభా. విన్న వర్తమానం మా హృదయంలో ఫలించడానికి సహాయం ఇచ్చేయండి ప్రభా. అలాగే నేను ఆదిలాబాద్ కాన్ఫరెన్స్ కావాల్సిన సమస్తాన్ని కూడా మీరు సిద్ధపరచండి ప్రభా. మీరు కృప చూపించమని. అలాగే ఈ రోజు జరుగు నాయన రాజమండ్రిలో జరుగు ఆ యొక్క నాయన బైబిల్ స్టడీ విషయంలో సహాయం ఇచ్చేయండి ప్రభా. మీరు కృప చూపించమని, సమస్త మహిమ ఘనత ప్రభావాలు మీరు పొందమని కొద్ది ప్రార్థన పాలు చేసుకోమని యేసయ్య నామమున వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. వందనండి. ఆమేన్. ముగింపు ప్రార్థన దేవుని సేవకులు డేవిడ్ రాజు గారికి, కూడికలో ఉన్న ప్రియులందరికీ వందనాలండి. వందనాలు తెలియజేసుకుని కూడిక ముగించేసుకున్నాం. అందరికీ వందనాలు. అందరికి వందనాలు. అందరికీ వందనాలండి. దేవుని సేవకులకి అలాగే అందరికీ వందనాలు. అందరికి వందనాలు. అందరికీ వందనాలు. అందరికీ వందనాలు. అందరికి వందనాలు. అందరికీ వందనాలు. అందరికి వందనాలండి. అందరికీ వందనాలండి. అందరికీ వందనాలు. అందరికీ వందనాలండి. అందరికి వందనాలండి. అందరికీ వందనాలు. అందరికీ వందనాలు. అందరికీ వందనాలండి. అందరికీ వందనాలండి. అందరికి వందనాలండి. అందరికి వందనాలండి. అందరికీ వందనాలు. అందరికీ వందనాలు.